నీ అమ్మాయి జనవేంద్ర నాయన ఇక్కడ పూరి తినాలంటే ప్లేట్ పట్టుకొని వెయిట్ చేయాలి. ఇక పూరి కూర కోసం అయితే క్యూ కట్టాలి. ఒక్క రోజుకి 70 నుంచి 100 కిలోల పూరీలు చేస్తారంటే ఇక చూడు. పూరి కూరనైతే లెక్కనే లేదయ్యో, ఎక్కువ మంది అద్దిననికనే వస్తారు. ఏడనైనా పూరిలో కుర్మా తింటారు, కానీ ఈడ మాత్రం కుర్మా తినడం కోసమే పూరి తింటారు. వీడికి పని మీద పోతుంటే ఆగి పూరి తిందామని రారు, పూరి తిననికనే పని కట్టుకొని వచ్చి తింటారు. నేను తొలితిడ 8 ఏళ్ల కింద తిన్నా, అప్పటి నుంచి పని కట్టుకొని పోయి మరి తినొస్తా. గంట కమ్మ ఉంటది. మరి ఎందుకు ఈ కూర కోసం ఇంతమంది ఎగబడతారంటే ఈ పూరి కూరలో బటర్ గీ మిల్లి మేకర్ ఇక మస్తు గేసి మస్తు కమ్మగా చేస్తారు. గంట కమ్మగా ఉంటే ఎగబడరా ఏంది? ఇడ పూరి కూరనే కాదయ్యో, నేను పోయిన రోజు పుదీనా చట్నీ చేసిరు. నీ అమ్మ ఎంత ముద్దుగుందిరా నాయన. మీరు పోయినప్పుడు అది ఉంటే గనక డోంట్ మిస్. పూరీలు ఏడనైనా దొరుకుతాయి, కానీ పూరి కూరని గింత ముద్దుగా గిన్ని సంవత్సరాల నుంచి యాజ్ ఇట్ ఈజ్ చేసుడు ఎవ్వంతరం కాదు. సిర్ఫ్ గీల్ మాత్రమే చేస్తారు. ఈ పూరి హోటల్ ఏడుందంటే మియాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర విజేత సూపర్ మార్కెట్ పక్కలు ఉంటది. మదీనా కూడా పోతుంటే జస్ట్ ఆల్విన్ సిగ్నల్ దాటంగానే ఉంటది. ఫుల్ వీడియో చూడురి. పూరి కమ్మదానానికి మీ నోట్లో ఊరిళ్ళు ఊరుతాయి. అట్లా ఊరకపోతే మీ పేరు మార్చుకోరి. చలో ఫిర్ మిలేంగే, బాయ్.